For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ షావ్స్. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ యోగా ట్రైనర్ లతశ్రీ గారు. మరి మేడంతో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను, చూస్తూనే తెలిసిపోతుంది. చాలా బాగున్నారు. నేను కూడా బాగున్నాను మేడం. మేడం, చాలా వరకు అందరూ పీసీఓడి పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటో తెలియదు. చాలామంది పీసీఓడి పీసీఓఎస్ రెండు ఒకటే అనుకుంటారు. సో అసలు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, అది ఎందుకు వస్తుంది, వాటి యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయి మేడం? ఓకే, ఇప్పుడు పీసీఓడి పీసీఓఎస్ తోటి చాలామంది సఫర్ అవుతున్నారు ఈ జనరేషన్లో. లేడీస్, అమ్మాయిలు, అంటే ఫస్ట్ లేడీస్ అమ్మాయిలకే ఎక్కువ, చిన్నపిల్లల్లో ఉండదులేండి మనకు, కానీ ఎక్కువ ఉంటాయి సిమ్టమ్స్. చాలామంది సఫర్ అవుతున్నారు. మేజర్గా పీసీఓడి అండ్ పీసీఓఎస్కి డిఫరెన్స్ ఏంటి అంటే, పీసీఓడిలో కండిషన్ ఏంటి అని అంటే ఓవరీస్ చాలా ఇమ్మెచ్యూర్ కానీ మెచ్యూర్ ఎగ్స్ కానీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎక్కువ ఎగ్స్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది అనమాట ఓవరీస్. అది పీసీఓడి కండిషన్. పీసీఓఎస్కి వచ్చే వరకు అది మెటబాలిక్ డిసార్డర్. అది ఆ కండిషన్లో ఏంటంటే ఓవరీస్ అసలు ఎగ్స్ని రిలీజ్ చేయడం ఆపేస్తుంది. ఓకే, అది పీసీఓఎస్కి పీసీఓడికి డిఫరెన్స్ వచ్చేసి అది. అందులోనేమో మనకి ఎక్కువ ఎగ్స్ రిలీజ్ అవుతాయి, మెచ్యూర్ కానీ ఇమ్మెచ్యూర్ ఏదైనా చెప్పలేము, కండిషన్ వాళ్ళ బాడీని బట్టి ఉంటుంది. ఇందులో వచ్చేసి అసలు ఓవరీస్ ఎగ్స్ని స్టాప్ చేస్తుంది రిలీజ్ చేయడం. ఓకే, దీనికి ట్రీట్మెంట్ కొద్దిగా కష్టమే చెప్పాలంటే పీసీఓఎస్కి. కాకపోతే మనం ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం వల్ల క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మేజర్గా ఇది ఎందుకు వస్తుంది అని అంటే ఒక 4 రీజన్స్ మేజర్గా చెప్పుకోవచ్చు. ఏంటి? ఒకటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఒకటి ఒబేసిటీ, ఒకటి స్ట్రెస్, ఒకటి పువర్ లైఫ్ స్టైల్ ఉంటుంది కదా, లైఫ్ స్టైల్ అస్సలు బాగుండదు, మెయింటైన్ చేయరు కదా, అది పువర్ లైఫ్ స్టైల్. ఈ 4 రీజన్స్ మేజర్గా చెప్పుకోవచ్చు. సిమ్టమ్స్ వచ్చేసి మనకి ఎలా ఉంటాయి అని అంటే ఇన్ఫర్టిలిటీ, యాక్నీ, డార్క్ ప్యాచెస్, స్కిన్ పైన డార్క్ ప్యాచెస్ వచ్చేస్తాయి కొంతమందికి. వెయిట్ గెయిన్ అయిపోతారు, లాస్ కాదు, ఓవర్ వెయిట్ ఉంటారు, వెయిట్ ఎక్కువ గెయిన్ అయిపోతారు. ఇంకొకటి వచ్చేసి మనకి అదేంటి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఒకటి రెగ్యులర్గా రావు, హెవీ బ్లీడింగ్ అని, అట్లా రకరకాలుగా ఇష్యూస్ ఉంటాయి అందులో. ఇంకొకటి వచ్చేసి మనం ఏం చెప్పుకోవచ్చు అని అంటే హెయిర్ లాస్ అయిపోతుంది, అన్వాంటెడ్ హెయిర్ వస్తుంది, ఆయిలీ స్కిన్ వస్తుంది, మొత్తం స్కిన్ అంతా ఆయిలీ అయిపోతుంది. ఇట్లా స్కిన్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇన్ఫర్టిలిటీ అయితే చాలా మేజర్ ఇష్యూ, అది ఇన్ఫర్టిలిటీ. కన్సీవ్ అవ్వకపోవడము, చాలా చాలా ఇష్యూస్ రిలేటెడ్ ఉంటాయి దానికి. సో దీనికి మేజర్ సిమ్టమ్స్ ఇవి ఉంటాయి. దీనికి మనము డైట్ కానీ ఆసనాస్ కానీ కొన్ని ప్లాన్ చేసుకొని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఓకే మేడం, చాలామంది అంటారు పీసీఓడి కానీ, ఐ మీన్ ఎస్పెషలీ పీసీఓడి ఉంటే అసలు చాలా వరకు పిల్లలు పుట్టరు అంటారు. సో మనము ఈ పీసీఓడిని మనం మొత్తం తగ్గించగలమా, లేదా యోగా ద్వారా మనం కంట్రోల్ చేయగలమా మేడం? యాక్చువల్గా దీన్ని మొత్తం తగ్గించడము అని అంటే ట్రీట్మెంట్ మొత్తం తగ్గించలేము దీన్ని, కాకపోతే కంట్రోల్లో పెట్టుకోవచ్చు, కన్సీవ్ కూడా అవ్వచ్చు. ఓకే, ఆసనాస్, మెడిసిన్, డైట్ అన్ని ప్రాపర్గా మెయింటైన్ చేసి లైఫ్ స్టైల్ని మొత్తం మార్చుకుంటే 100% మీకు కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. చాలా మంది నేనైతే డీల్ చేశాను, కన్సీవ్ అయ్యారు కూడా. నా క్లయింట్స్ కొంతమంది కన్సీవ్ అయ్యారు, స్టిల్ ఇంకా కొంతమంది ప్రాసెస్లో ఉంది వాళ్ళకి. అయితే కాకపోతే ఏంటంటే మనం ఖచ్చితంగా మెయింటైన్ చేసుకోవాలి. ట్రీట్మెంట్ పూర్తిగా తగ్గిపోతుందని చెప్పలేము. వన్స్ యూ స్టాప్ ఎవ్రీథింగ్ మళ్ళీ మీకు నార్మల్గా ఉంటుంది అనమాట. అంటే దీన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. అట్లా డైట్ చూపిస్తా ఇప్పుడు. డైట్ చెప్తా. డైట్ ఏంటంటే ఫస్ట్గా మనము ఫిష్ ఒకటి, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఒకటి బాగా తీసుకోవాలి. ఇంకా రాగి మాల్ట్, రాగికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ప్లాన్ చేసుకోవచ్చు. చపాతీస్ తినొచ్చు బెటర్. కాలీఫ్లవర్ ఒకటి, బీన్స్, అండ్ నెక్స్ట్ అవకాడోస్, గ్రేప్స్, ఫ్రూట్స్కి వచ్చేసి బెర్రీస్, చాలా ఇట్లా. ఓకే, ఇవన్నీ తింటూ మనము ఆసనాస్ కొన్ని ప్లాన్ చేసుకుంటూ ఆసనాలు వేసుకుంటూ ఇవన్నీ చేస్తే కంట్రోల్లో ఉంటుంది, మనకి రిజల్ట్స్ కూడా పాజిటివ్ ఉంటాయి. ఓకే మేడం, మరి నాకు ఒక డౌట్, మరి పీసీఓడికి సెపరేట్గా ఆసనాస్, పీసీఓఎస్కి సెపరేట్ ఆసనాస్ కామన్ గానే ఉంటాయి, రెండు కలిపి మీకు సిమ్టమ్స్ డిఫరెన్స్ గా ఉంటాయి అందులో, కానీ ఇది ఆసనాలు మాత్రం కామన్ గానే ఉంటాయి రెండు. ఓకే, మరి పీసీఓడి ఇష్యూస్ తో ఫేస్ చేసే వాళ్ళకి ఎలాంటి ఆసనాస్ వేయాలనేది ఈ రోజు చూపిస్తా. ఈ రోజు ఖచ్చితంగా ఆసనాస్ వేస్తూ మీరు దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు.